కేఎల్ రాహుల్ వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 50 ఓవర్లతో పాటు వికెట్ కీపింగ్లోనూ మెరుపులు మెరిపించాడు. ఇటీవల జరిగిన టెస్టుల్లోనూ రాణించాడు. అలాంటి కేఎల్ రాహుల్ని ఆఫ్ఘనిస్తాన్లో టీ20 సిరీస్కు పక్కన పెట్టేయడం అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. సీనియర్లు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ కేఎల్ విషయంలో ఇలా ఎందుకు వ్యవహరించిందనే చర్చ మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్లో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో యువ బ్యాటర్లు శుభ్మన్ గిల్, యాస్వి జైస్వాల్ ఉన్నారు. రోహిత్ శర్మతో కలిసి వీరిలో ఒకరు ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా లేదు. రోహిత్, కోహ్లీ ఉండటంతో టాప్ ఆర్డర్లను ప్లేస్ లేదు. వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ, సంజు శాంసన్ను తీసుకున్న మేనేజ్మెంట్ ఎవరిని తుది జట్టులో ఆడిస్తుందనే ఆసక్తికరం. అటు మిడిల్ ఆర్డర్లోనూ రింకు సింగ్, శివం దూబే వంటి హిట్లర్లను ఎంపిక చేసింది. ఇటీవల రింకు అద్భుత ఫినిషర్గా మారాడు. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో కేఎల్ నాయకత్వం వహించాడు. 2 టెస్టుల సిరీస్లోనూ ఆడాడు. ఈ నెల 25 నుంచి ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ మొదలు కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఇప్పటికే బుమ్రా, సిరాజ్ వంటి పేసర్లను విశ్రాంతినిచ్చిన బీసీసీఐ ఆ జాబితాలోకి కేఎల్ రాహుల్ను కూడా చేర్చింది. 5 టెస్టుల్లో వికెట్ కీపింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో రాణించాల్సిన అవసరం ఉంది. వరుసగా సిరీస్లు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చి ఉంటారని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ విషయంపై పూర్తి స్పష్టత అయితే రాలేదు.